హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఈరోజు నేను జమ్మలమడుగు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది అండి. జమ్మలమడుగు టౌన్కు 1 కిలోమీటర్ దూరంలో సంత జరుగుతుంది. ప్రొద్దుటూరు బైపాస్లో, ఈ ప్రొద్దుటూరు నుంచి వచ్చే బైపాస్లో జరుగుతుందండి సంత వచ్చేసి. సైడ్ మేకలు, కోళ్ళు ఇవన్నీ వచ్చినాయి. చూద్దాం ఎంత చెప్తాడో అడుగుదాం. ఇక్కడ ఉన్నాయి, బేరంలో ఉన్నారు వీళ్ళు. 20,500 చెప్తున్నాడు. ఇవి అన్ని మేకలు ఉన్నాయి, పోతులు ఉన్నాయి. దీంట్లో కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని పోతులు ఉన్నాయి. ఎంత చెప్తావు అక్క? ఇది ఎంత చెప్తాను? ఎన్ని మేకలు ఉన్నాయి అక్క? మేక ఒకటి, పోతులు 3 పిల్లలే. ఇది 3 పిల్లలు మేక. ఎంత చెప్తాను కదా మేక? 20,500. 20,500 చెప్తున్నాడు 3 పిల్లల మేక. ఇక్కడ వచ్చేసి ఇది 3 పిల్లల మేక ఉందండి. ఇది 20,500గా చెప్పడం జరిగింది. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. సంతలో చెప్పే రేటు వేరుంటుంది, కొనే రేటు వేరుంటుంది. ఇది జమ్మలమడుగు సంత అండి. ప్రతి గురువారం కూడా జరుగుతుంది. ఇదే అండి జమ్మలమడుగు సంత వచ్చేసి ప్రతి గురువారం కూడా జరుగుతుంది. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుందండి. జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో, ఇది ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్. ఇది మెయిన్ రోడ్డు లోపలికి జమ్మలమడుగు, ఇది బైపాస్. ఇది ఇంకా ఉన్నాయి లోపల కట్టాలన్నీ. అడుగుదాం ఎంత చెప్తున్నారో ధర. అందుకు ఇక్కడ కొన్ని పోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర. ఎంత చెప్తావు అక్క? చాగల మర్యా ఎంత చెప్పినావు? అది 9 చెప్పి 8:30 అంటారు. 8:30 చెప్తాం. ఇది వచ్చేసి ఈ పక్క కట్ట ఉన్నాయి, అడుగుదాం. మేకపోతులు ఎంత చెప్తావునా? 18,000 జత. 18,000 చెప్తాడు. ఉండే పోతులు ఇవి. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. అన్నయ్య మొత్తం 6 పోతులు ఉన్నాయి మొత్తం. ఎంత వచ్చాయినా మాంసం? చీయలు ఎంత పడుతుంది? మాంసం ఎంత వచ్చాయి? అంటే 15 కిలోల పైన వస్తాయి మాంసము. అన్నవే. ఎవరునా? ఎవరు? బెల్లపల్లె. పోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడో జత. 2 ఉన్నాయి. ఎంత చెప్పావునా పోతు? 17,000. ఎన్ని కిలో వచ్చాది? ఎన్ని కిలోలు వస్తుంది మాంసం? 20 పైన వస్తుంది. 20 కిలోల పైన వస్తాయంట. 17,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. చెప్పే రేటు వేరుంటుంది, కొనే రేటు వేరుంటుంది. ఈ పక్క అది అడుగుదాం. ఇదెంత చెప్పామయ్యా? అది అంతేనా? 17,000. అది 17,000 అంట. ఇది 17,000. ఫిక్స్ రేట్లు ఇంకా తగ్గించుకుంటారు. బాగా బాగుంటాయి పోతులు 2. మీటేనా? ఏడా కట్ట ఎత్తుకొని పోతున్నారు. లోడ్ ఇది లోడ్ అయినాయి అప్పుడే. చిన్నపిల్లలన్నీ. ఆ డ్రైవర్ మనకు పిలిచానని అడుగుదాం రేట్ ఏ విధంగా ఏ విధంగా కొన్నారో అవి. ప్రొద్దుటూరు పోతున్నాయంట అండి. లోడ్ వచ్చేసి జత 8,000తో కొన్నారంట ఇవి పిల్లలు, చిన్నపిల్లలు. బాగున్నాయి పిల్లలు అయితే. మొత్తం 50 పిల్లలు ఉన్నాయి. పైన 50, కింద 30 పిల్లలు. ఇక్కడ ఉన్నాయి మేకలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఈ అన్నయ్య ఎంత చెప్తా అన్న మేకలు? పిల్లల మేకలు ఉన్నాయి. అన్ని పిల్లల మేకలేనా? ఎంతనా? జత 20,000 చెప్తాను. జత 20,000. 5,000. 2 మేకలు 2 పిల్లలు 25,000. 2 మేకలు 2 పిల్లలు కలిసి 25,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు అండి. ఎన్ని ఉన్నాయి నాని? 20 మేకలు 20 పిల్లలు. 20 మేకలు 20 పిల్లలు. ఒక్కొక్క పిల్లటేనా అన్నీ? ఒక పిల్ల మేకలు అయ్యి అమ్మడాలు కాదు.
20 మేకలు 20 పిల్లలు. ఇవి ఎవరునా మైదుకూరు నుంచి వచ్చారా? మైదుకూరు నుంచి వచ్చానంట. పిల్లలు ఏమైనా కొన్నారా? ఇవి ఆల్రెడీ కొన్నారంట. ఇవి వచ్చేసి జత 20 ఎంతనా? జత 20,000. 20 ఎంత? 23,000తో కొన్నారా? జత 23,000తో కొన్నారంట వీళ్ళు. అన్నీ బాగా పిల్లలు మేకలు. ఎన్నో ఇదైనా ఇవేనా? 2 ఈతలున్నాయా 3 ఈతలున్నాయా? 2 3 ఈతలు ఉన్నాయా? సాక్కోనికే కదా? సాకొని ఈ పక్కన అయ్యి అడుగుదాం. సాక మంచిగా అన్న, సాక మంచిగా బాగున్నాయి మేకలు, బాగున్నాయి. వచ్చాను ఇక్కడ ఉన్నాయి మేకలు. అడుగుదాం. కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని కోతులు ఉన్నాయి దీంట్లో. ఎంత చెప్తావునా? అవునా? ఎంత చెప్తానా మేకలు? మేకలు ఎట్లా చెప్తాను? అడుగుదామండి ఇప్పుడు. ఈయన చెప్తానా? ఎంత చెప్తా అన్న మేకలు? మీ కాదా? అడుగుదాం ఎంత చెప్తా ధర వచ్చేసి. బాగున్నాయి కోతులు. ఎంత చెప్పావునా? కోతులు ఎట్లా చెప్తానా? 60,000. 4 కలిపి 60,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. ఎన్ని వచ్చాయనా మాంసం? అయితే 10 నుంచి 20 కిలోలు వచ్చాయండి. అన్నయ్య కోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్తాను? జత ఎంత చెప్తానా? పోతులు ఎట్లా చెప్తానా? 3 కలిసి 30,000. 3 కలిసి 30,000 చెప్తాడు. ఇది మేకనా? ఇది అది పోతేనా? అది ఎంత చెప్పాము? ఒకటి 10,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ అయితే ఇంకా తగ్గించుకుంటాడు. అన్నీ పోతులు అయ్యి. అన్నయ్య చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది సంతలో. పిల్లలు ఉన్నాయి. అడుగుదాం మీరు చెప్తాడు ధర. ఆయనయ్య ఇటేనా? ఎంత చెప్తామన్నా పిల్లలు? అయ్యా 11,000 తీసుకోపో. జత 11,000. జత 11,000 చెప్తాడు. దండి చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరుంటుంది, కొనే రేటు వేరుంటుంది. జత 11,000 అంటాడు. అంత చేయవు. 11,000 చేసేంత కాదు. వాళ్ళు చెప్తుంటారు మామూలే. ఇవి పక్కంగా ఉన్నాయి, పెద్దగట్ట ఉన్నాయి అన్నీ. ఇవి అడుగుదాం మేకలు. అన్నీ బాగున్నాయి మేకలు. జాడు జంపు బాగున్నాయి. రేపుతానా మేకలు? రేట్ చెప్పేదానికి ఎవరు లేరు ఈడ. ఈయన ఈ కూడా అది వెళ్ళా అడుగుదాము. ఎవరో ఒకరు వస్తారు వీడికి. పిల్లల మేక ఉంది. ఇది అడుగుదామండి ఎంత చెప్తాడో ధర. బాగుంది. ఇది 2 పిల్లల మేక. చాలా మంది 2 పిల్లల మేకలు అడుగుతారు కదా. ఎంత చెప్పామన్నా? ఇది 2 పిల్లల మేక. 2 పిల్లల మేక ఎట్లా చెప్పాము? 12,500 చెప్తాడు. ఇది చూడడంగా తగ్గించుకుంటాడు. బాగుంది. అన్ని మేకలే బాగున్నాయి. నేత మేకలే ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. నీయనాయా ఎంత చెప్తాను? ఈయననా? నీయనా ఎంతనా? ఎంత చెప్పాము? ఈ పిల్లలు జత 11,000 చెప్తాడు. 7 పిల్లలు ఉన్నాయన్నీ. సురటంగా తగ్గించుకుంటాడు అన్నయ్య. మేకలు పిల్లలు అన్నీ ఉన్నాయి. సపరేట్గా అమ్ముతాడు. ఇంకా ఉన్నాయి. కొన్ని కట్టలు అవి తీద్దాం. కోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. అది పెద్ద అంటే ఎంత చెప్తామయ్యా? జత 12,000. ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి పిల్లలు. మీడియం సైజ్ పిల్లలు. 4 నెలలు 5 నెలలు అట్లుంటాయి. బాగున్నాయండి. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది.
ఈ పక్క ఉన్నాయి అడుగుదాం. మేకలు మేకలు పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్తావునా? ఎంత చెప్తావునా? 30 అన్ని ఉన్నాయి. 22 ఉన్నాయి. 22 మేకలు పిల్లలు 12 మేకలు 10 పిల్లలు. 12 మేకలు 10 పిల్లలు మొత్తం 22. లక్ష 30 చెప్పిన. 1,30,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. ఎన్నో ఇదయ్యో ఈతాయి ఈతల 2 ఈతలు 3 ఈతలు 2-3 ఈతలు ఉన్నాయా? అన్ని మేకలే అన్న